అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా వీనస్ ప్లానెట్ మీదకి 2 స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్స్ను పంపించబోతోంది. ఒకదాని పేరు డావిన్సీ ప్లస్, రెండో దాని పేరు వెరిటాస్. ఒక్కొక్క దాని ఖర్చు $500 మిలియన్ అని అంచనా. ఎర్త్ వీనస్ 2 ట్విన్ ప్లానెట్స్ అని అంటారు. ఎర్త్ని వీనస్ని ట్విన్ ప్లానెట్స్ అన్న రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. భూమి మీద మానవులు నివాసం ఉండొచ్చు, భూమి మీద మానవుడు బతుకుతాడు, కానీ వీనస్ మీద మనుషులు బతికే అవకాశమే లేదు. దానికి ప్రధానమైన కారణం వీనస్లో ఉన్న అట్మాస్ఫియర్. అక్కడ దాదాపు 450 డిగ్రీస్ సెల్సియస్, ఒక్కొక్కసారి 500 దాకా కూడా వెళ్తుందంట. అక్కడ మనుషులు బతికే పరిస్థితి లేదు. ఈవెన్ లెడ్ లాంటి మెటల్ కూడా అక్కడ కరిగిపోద్దంట. లెడ్ కూడా అక్కడ పూర్తి స్థాయిలో కరిగిపోయే ఇది ఉంటుందంట అక్కడ అట్మాస్ఫియర్కి. అయితే రెండో అంశం, భూమి మీద సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, కానీ వీనస్ మీద సూర్యుడు పశ్చిమాన ఉదయిస్తాడు. సో భూమికి వీనస్కి చాలా వ్యత్యాసాలే ఉన్నాయి. ఈ వీనస్ సంబంధించి ఈ 2 మిషన్స్, నాసా పంపబోయే మిషన్స్ చాలా ఇంపార్టెంట్ భవిష్యత్తులో. దానికి సంబంధించిన అనేక రహస్యాలు ఛేదించడం కోసం. అయితే ఈ 2 మిషన్స్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయా, ఇంతకుముందు ఏమైనా మిషన్స్ పంపించారా అంటే, ఆల్రెడీ వీనస్ మీదకి రష్యా వాళ్ళు ఫస్ట్ మిషన్ పంపించారు వెనిరాస్ ప్రోగ్రామ్ కింద. ఈ వెనిరాస్ స్పేస్ క్రాఫ్ట్ అక్కడ ఎక్కువ కాలం ఉండలేకపోయింది. ఆ వేడికి మిషన్ అంతా సక్సెస్ అవ్వలేదు. తర్వాత అమెరికా వాళ్ళు 1990 నుంచి 94 వరకు మెగలాన్ అనే మిషన్ పంపించారు. అది కొంతవరకు సక్సెస్ అయింది. తర్వాత ఇప్పుడు జపాన్ వాళ్ళ మిషన్ కూడా అక్కడ ఉంది. కానీ ఇప్పుడు అన్నిటికంటే ఈ 2 డావిన్సీ ప్లస్ ఒకటి, తర్వాత వెరిటాస్ ఒకటి, ఈ 2 కూడా ఈ వీనస్ ఎక్స్ప్లోరేషన్ గురించి క్రూషియల్గా మారనున్నాయి. ఈ 2 మిషన్స్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. డావిన్సీ ప్లస్ ఫుల్ ఫామ్ ఏంటి? డావిన్సీ ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? డావిన్సీ అంటే డీప్ అట్మాస్ఫియర్ వీనస్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ నోబుల్ గ్యాసెస్ కెమిస్ట్రీ అండ్ ఇమేజింగ్. డావిన్సీ అంటే డీప్ అట్మాస్ఫియర్ వీనస్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ నోబుల్ గ్యాసెస్ కెమిస్ట్రీ అండ్ ఇమేజింగ్. అదేవిధంగా రెండో మిషన్ పేరు వెరిటాస్. వెరిటాస్ అంటే వీనస్ ఎమిసివిటీ రేడియో సైన్స్ ఇన్సార్ టోపోగ్రఫీ స్పెక్ట్రోస్కోపీ. సో ఒక మిషన్ పేరు డావిన్సీ ప్లస్, రెండో మిషన్ పేరు వెరిటాస్. ఈ డావిన్సీ ప్లస్ ఏం చేస్తుందంటే వీనస్ ప్లానెట్ ఎలా ఫామ్ అయింది, ఎలా ఎవాల్వ్ అయిందో స్టడీ చేస్తుంది. అదేవిధంగా ఫొటోస్ కూడా తీస్తుంది. రెండో మిషన్ వెరిటాస్ వీనస్లో జియాలజికల్ హిస్టరీ ఎలా జరుగుతుంది, దాంతోపాటు వెరిటాస్ మిషన్ వీనస్ని భూమిని కంపేర్ చేస్తుంది. వెరిటాస్ మిషన్ మన భూమిని వీనస్ని కంపారిటివ్ స్టడీ కూడా చేస్తుందన్నమాట. అయితే ఈ 2 మిషన్స్ కలిపి అసలు ఈ వీనస్ మీద థిక్ క్లౌడ్స్ ఎలా ఏర్పడ్డాయి, అదేవిధంగా వీనస్ మీద వాల్కనో సర్ఫేస్ ఎలా ఏర్పడింది, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో స్టడీ చేస్తాయంట. వీనస్ మీద ఒక అద్భుతమైన విషయం చెప్పుకోవాలంటే అక్కడ థిక్ క్లౌడ్స్ ఉంటాయి. ఈ థిక్ క్లౌడ్స్ వల్లే వీనస్ మీద లైట్ రిఫ్లెక్ట్ అయ్యి స్కాటర్ అయ్యి వీనస్ ప్లానెట్ మీద వేడి విపరీతంగా ఉంటుంది. ఈ థిక్ క్లౌడ్స్ సంబంధించిన స్టడీ కూడా ఈ మిషన్స్ చేస్తాయి. దాంతోపాటు వీనస్కి మూన్ లేదు, ఎర్త్కి మూన్ ఉంది కానీ వీనస్కి మూన్ లేదు. దానికి సంబంధించిన అంశాలు కూడా ఈ 2 మిషన్స్ డావిన్సీ ప్లస్ వెరిటాస్ స్టడీ చేస్తాయి. సో నాసా వాళ్ళ ఈ 2 మిషన్స్ భవిష్యత్తులో అంటే 2028 నుంచి 2030 మధ్య ఈ 2 మిషన్స్ లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన సమాచారం కోసం, వీనస్ ప్లానెట్ గురించి అద్భుతాల కోసం మనం ఎదురు చూద్దాం.